నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్ట శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో అత్యధిక ప్రజలు విశ్వసిస్తున్న టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్రాలపైన ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట మామిడిపల్లి శివర్లో గల అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అంకాపూర్లోని లాలన ఆశ్రమాన్ని సందర్శించారు. లాలన ఆశ్రమంలోని వృద్ధులతో కాసేపు మాట్లాడారు. లాలన ఆశ్రమం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అర్చకులు గవర్నర్ పూర్ణ కుంభలాలతో ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, స్పైస్ బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డితో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. पुंसां भस्मं त्रैलोक्यपावनं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं देवराजाय नमः मंगलमूर्तये नमः. स्वामी गाరు నమస్కారం చేయండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు స్వప్రకాశాయ ధీమహి ఆచమ్య. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవ. ఆర్మూర్ నిజామాబాద్ చాలాసార్లు వచ్చాను. ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం చాలా బాగుంది. ఈ యొక్క టెంపుల్స్ ఏవైతుందో టెంపుల్స్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవకాశం ఉంది. భారతదేశం టెంపుల్ టూరిజంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాని ఆకర్షించేటువంటి దేశం. కాబట్టి టెంపుల్ టూరిజాన్ని ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా మంచి ప్లేస్. అంత లోపలికి దీన్ని విశ్వసించి వచ్చేటువంటి భక్తులు రోజు రోజు పెరుగుతున్నారు. నా అదృష్టంగా భావిస్తున్నాను.